పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతం కనుక తీసుకుంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతం రాశి ఫలాల గురించి చెప్పే ముందు ఒక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు సింహరాశి వారికి 7వ స్థానమైనటువంటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహువుతో కలిసి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల యొక్క కలయిక. ఇది అసలు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా మీకు త్వరలో ఒక 2-3 రోజుల్లో రిలీజ్ చేస్తాం. అది కూడా చూడండి. దాంట్లో కొన్ని పరిహారాలు కూడా చెప్తాము. ఖచ్చితంగా పరిహారాలు మీరు పాటించండి. ఇక్కడ ఎందుకంటే ఈ వీడియోలో ఎక్కువగా పంచగ్రహ కూటమి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా జనరల్ రాశి ఫలితాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ సింహరాశి వారిని పరిశీలిస్తే, సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి 7వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమిలోనే ఉన్నాడు. జనరల్గా పంచగ్రహ కూటమిలో రాహువు, రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాల సంచారం అనేటటువంటిది ఒక భారీ గ్రహ సమూహం. అంటే 7వ స్థానం అనేటటువంటిది వివాహ సంబంధాలకి, కుటుంబ సంబంధాలకి, వ్యాపార సంబంధాలకి, ఆకస్మికమైన మార్పులకి మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. సామాజికమైన ఉద్రిక్తతలు, టెక్నాలజీ, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి సంచలనాలు కూడా తీసుకొస్తుంది. ప్రధానంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, మిగిలినటువంటి అన్ని విషయాలలో కానీ చాలా జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. ఆల్రెడీ సింహరాశి వారికి 7వ స్థానంలో పంచగ్రహ కూటమితో పాటు 8వ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ 8వ శని సహజంగా యోగకారకుడు కాదు. ఇక 21, 22 ఈ 2 రోజులు కూడా మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా కుజుడు ఉచ్చస్థానంలో సంచరించడం భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. లాభాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. రాహువు, రవిగ్రహాల యొక్క కలయిక, ఈ సంయోగం అనేటటువంటిది ఆత్మగౌరవానికి ఒక పరీక్షాకాలంగా మారుతుంది. అంటే రాహువు మాయాగ్రహం, రవి ఆత్మకారకుడు, అలానే బుధుడు బుద్ధికారకుడు, శుక్రుడు సుఖాలకు కారకుడు, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్. కాబట్టి ఈ 5 గ్రహాల యొక్క కలయిక, అందులో రాహు రవి గ్రహాల యొక్క కలయిక ఆత్మగౌరవానికి పరీక్షగా మారుతుంది. శుక్రుడు కుంభరాశిలో ఉండేటటువంటి ఈ సమయంలో వింత ఆకర్షణలు పెరుగుతూ ఉంటాయి. అసాధారణ ప్రేమ కథలు తీసుకొస్తుంది. కుజుడు కూడా 7వ స్థానంలోనే సంచరించేటప్పుడు ముక్కు మీద కోపం తాండవిస్తుందా అనేటటువంటి భావన కలుగుతుంది. కాంపిటీషన్ పెరుగుతుంది, మాటల యుద్ధాలు పెరుగుతాయి. బుధుడు కూడా మీకు 7వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలే విజయానికి కానీ అపజయానికి కానీ కారణాలు అవుతాయి. కాబట్టి మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక మరి అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, గురుడు యొక్క ప్రభావం అయితే అనుకూలంగానే ఉంది. మీ రాశిలోని కేతువు యొక్క ప్రభావము, 7మంలో రాహు యొక్క ప్రభావంతో కొద్దిగా అహంకారం తగ్గించుకోవాలి. సింహరాశి వారికి ఇది అత్యంత కర్మాత్మకమైనటువంటిది. ఎందుకంటే కేతువు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రతి సంఘటన కూడా ఒక పాఠంగా మారబోతుంది. ఇక చంద్రగోచారం యొక్క ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది లోతైనటువంటి భావోద్వేగ కాలంగా ఉండబోతుంది. పాత సంఘటనల నుండి మరలా గుర్తుకు రావటం, మానసికమైన ఒత్తిడి పెరగటం, అలానే
కొంతమందికి రహస్యమైనటువంటి విషయాలు బయటపడే అవకాశాలు, ఆరోగ్యపరంగా తీసుకుంటే తీవ్రమైన అలసట పెరగటం, ఇవన్నీ కూడా లేదా విపరీతంగా డబ్బు ఖర్చు కావటం, లేదా ఊహించినటువంటి విధంగా చిన్న చిన్న సమస్యలే ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది బాహ్య శుద్ధి కన్నా కూడా అంతర్ముఖ శుద్ధి కాలంగా చెప్పాలి. ఇది ఆధ్యాత్మికంగా మేల్కొనేటటువంటి సమయంగా ఉంటుంది. దీనికి పరిహారం ఏమిటంటే ఈ రోజున శివుడికి జపం చేసుకోవటం లేదా అభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడిపై కూడా విశ్వాసం పెరుగుతుంది. గురువులు, పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు బాగా ఉపయోగపడతాయి అని చెప్పాలి. కొంతమందికి ప్రయాణపరమైనటువంటి యోగాలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రేమించినటువంటి వ్యక్తులు, ప్రేమికులు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులు కనుక స్టడీస్ మీద ఫోకస్ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ దర్శించుకోవటం చాలా మంచిది. 23వ తేదీ రాత్రి 10:11 నుంచి 25వ తేదీ రాత్రి 12:54 వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా సింహరాశి వారు కెరీర్ మీద ఫోకస్ చేయాలి. గుర్తింపు లభించేటటువంటి కాలంగా ఉండబోతుంది. పదోన్నతులు కలుగుతూ ఉంటాయి. అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీ పని ఇతరుల యొక్క దృష్టిలో కూడా పడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎదుటివారు ఈర్ష్యపడేటటువంటి విధంగా డెవలప్ అయ్యే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కార్యాలయంలో రాజకీయాలు అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి లాభాల కాలంగా ఉండబోతుంది. స్నేహితుల ద్వారా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా ఊహించిన శుభవార్తలు వింటూ ఉంటారు. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అద్భుతమైనటువంటి గోల్డెన్ టైంగా ఉండబోతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. కానీ నమ్మకం ఇవ్వటంలోనే చాలా జాగ్రత్తలు వహించాలి. బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు ధరించడం చాలా మంచిది. 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే మానసికంగా విపరీతమైనటువంటి అలసట పెరుగుతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కన్నీళ్లు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇది బాగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి రోజు. ఆలోచనలు ఎక్కువగా తగ్గించుకోండి. నెగిటివ్ థాట్స్ వైపు వెళ్ళకండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలు దానం చేయటం చాలా మంచిది. అంటే పేదవాళ్ళకు పాలు కానీ, పెరుగు కానీ, బియ్యం కానీ మొదలైనటువంటి దానం చేయడం చాలా మంచిది. మొత్తం మీద ఈ 8 రోజు కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు 3 పరీక్షలు ఎదురవబోతున్నాయి. అహంకారము, సహనము, విశ్వాసము. అంటే ఈ మూడింటిని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవాలి, సహనాన్ని పెంచుకోవాలి, విశ్వాసంతో ఉండాలి. ఇక ఇవి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కెరియర్ టర్నింగ్ పాయింట్స్గా ఉండబోతూ ఉన్నాయి. 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి లాభాల కాలంగా ఉండబోతుంది. 28వ తేదీన భావోద్వేగానికి పరీక్షా కాలంగా ఉండే అవకాశం ఉంది. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.